ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, పాత కాంగ్రెస్ వాళ్ళు ఆయనను భయపెట్టించారు. ఎందుకంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళని భయపెడుతూ మిగతా వాళ్ళందరినీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. ప్రచారం జరగడం కాదు, బయటకు కూడా అదే కనిపిస్తూ ఉన్నది. అప్పట్లో మొత్తం ఎగిరి దుంకిన వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్గా రేవంత్ రెడ్డి ముందు సైలెంట్ అయిపోయారు. సాష్టాంగ పడ్డట్టుగానే అందరూ సైలెంట్ అయిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి మీద రివర్స్ అయ్యారు, రేవంత్ రెడ్డిని భయపెట్టిరు అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దానికి కారణం ఏంటిది, ఆ కథ ఏందో ఇవాళ వీడియోలో చూద్దాం. నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. ఒకసారి ఇది చూడండి, రేవంత్ రెడ్డి మాట్లాడింది. నేనే రాజు, నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పిన. సేవాలాల్ జయంతి వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి మాట చెప్పారు. సో మరి మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు నేను రాజు, నేనే మంత్రి అంటే ఇది కాదు అర్థము, అసలు అర్థం ఇది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. సో మరి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన ఇట్లాంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే, 2 రోజుల క్రితం ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు చిట్ చాట్ చేశారు. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మీడియాతో నేరుగా మాట్లాడే కంటే కూడా ఇట్లాంటి చిట్ చాట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అది నేను అనలేదు అని చెప్పడమో, లేకపోతే దాన్ని అఫీషియల్గా రికార్డ్ ఏమి ఉండదు కాబట్టి చిట్ చాట్ను వాడుకుంటారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పోయిన ప్రతిసారి ఈ చిట్ చాట్ను వాడుకొని చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఏదైనా గాసి పొదలాలనుకున్నా, పక్కోళ్ళ మీద ఏదైనా విమర్శ చేయాలనుకుని, ఇంకోటి అనుకుని ఇట్లాంటి చిట్ చాట్ని వాడుకుంటారు. సో ఎప్పట్లాగే మొన్న కూడా చిట్ చాట్ చేసి అందులో ఒక మాట చెప్పారంట, నేనే రాజు, నేనే మంత్రి తెలంగాణకు, మరో 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మళ్ళీ జమిలీ ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ జరిగే వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది చిట్ చాట్లో చెప్పడంతో కంప్లీట్గా అన్ని రాసేసిన పేపర్లు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పేపర్లు కూడా సేమ్ అదే టైటిల్ పెట్టి రాసేసినాయి. నేనే రాజు, నేనే మంత్రి, మొత్తం నేనే ఉంటా, చూసుకుంటా అన్నట్టుగా రాసుకొచ్చినాయి. సో ఈయన చెప్పినటువంటి మాట కంప్లీట్గా రాష్ట్రం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అలజడి రేపింది. గతంలో కూడా ఆయన నేనే ముఖ్యమంత్రిగా ఉంటా 10 ఏళ్ల పాటు అని చెప్పిండు, చాలాసార్లు చెప్పుకొచ్చిండు. చెప్పిన ప్రతిసారి కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. ఆయన ఎట్లా చెప్పుకుంటాడు, నేనే 10 ఏళ్ళు ఉంటా, నేనే ఉంటా అని చెప్పి ఎట్లా చెప్పుకుంటాడు అని చెప్పి కొంత అటు ఇటుగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా కాస్త అటు ఇటుగా చిన్నపాటిగా విమర్శ చేసి వదిలేసారు గతంలో కూడా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్క ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలని కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా మాట్లాడారు గతంలో. సో ఇట్లా చాలాసార్లు ఆయన చెప్పుకున్నాడు, నేనే 10 ఏళ్ళు ఉంటా, నేనే 10 ఏళ్ళు ఉంటా అనడం, కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్ది మోతాదులో వ్యతిరేకత రావడం, చిన్న చిన్న విమర్శలు రావడం, మళ్ళీ సర్దుమరగడం అంతా రెగ్యులర్గా జరిగిపోయింది. కానీ ఇప్పుడు నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పుకునేసరికి, మళ్ళీ నేనే 10 ఏళ్ళు ఉంటా అని చెప్పుకునేసరికి కొంత ఇష్యూ సీరియస్ అయింది. ఆయన సొంతగా ఎట్లా చెప్పుకుంటాడు, అధిష్టానం కదా నిర్ణయించాల్సింది. ఆయన నేనే ఉంటా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కానీ ఎట్లా చెప్పుకుంటాడు ఆయన అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఏకంగా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే నేను సీటు గుంజేసుకుంటా, ముఖ్యమంత్రి సీట్ అని చెప్పారు. ఇంకొక ఛానల్తో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పారు, ఆయన అసలు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటాడా, ఇంకొక పార్టీ నుంచి ఉంటాడా? సో ఇట్లాంటి చర్చ మొత్తం జరుగుతూ ఉన్నది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా మిగతా వాళ్ళు మాట్లాడుతూ కూడా మరి ఆయన ఏ సందర్భంలో అన్నాడో తెలియదు, అద్దెలో అన్నట్టుగా కొంత బుకాయిస్తూ పోయారు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడతలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా కానీ ఇంటర్నల్గా ఇది చాలా పెద్ద చర్చ జరిగినట్టుగా తెలిసింది. అంటే కంప్లీట్గా నేనే రాజు, నేనే మంత్రి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ కానీ, మిగతా వాళ్ళు కానీ, సీనియర్ నాయకులు కానీ ఎవరు కూడా అది లెక్కలేదు, నేనే టాప్ బాస్ని, ఇంకా నన్ను ఎవడు క్వశ్చన్ చేసేవాడు లేడన్న స్థాయిలో ఆ డైలాగ్ ఆ రోజు పోర్ట్రే అయింది. ఆయన చిట్ చాట్ చేసిన రోజు ఆ డైలాగ్ అట్లే పోర్ట్రే అయింది. అక్కడ ఢిల్లీలో ఉన్న జర్నలిస్ట్ కూడా చెప్పేది ఏంటి అంటే, ఆయన ఆ సెన్స్లోనే చెప్పిర్రు, నాకు ఎవడెదురు ఉన్నాడు, నా లెక్క పోయేటోడు ఎవడున్నాడు ముందుకే అన్న ఆ యాంగిల్లోనే ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడారు మాతో అన్నట్టుగా ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చేసరికి మాట మారింది. ఇట్లా అన్నాడు, ఈ సవరించి చెప్పుకుంటా ఉన్నాడు దాన్ని. మరి ఎందుకు వివరించుకోవాల్సి వచ్చిందంటే, తెర వెనకాలిగా ఇంత జరిగింది పార్టీలో ఇంటర్నల్గా. ఈ పదే నేనే ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు, నేనే రాజు, నేనే మంత్రి అంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి పెరిగిపోతూ ఉన్నది. ఆయన చెప్పుకోవడం పెరిగిపోతూ ఉన్నది. పార్టీలో ఉన్న సీనియర్లను కావచ్చు, మంత్రులను కావచ్చు లెక్క చేయకుండా
ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు అనే రకంగా ఆ సెన్స్ వెళ్ళిపోతూ ఉన్నది ప్రజలకి. అంటే వీళ్ళంతగా పనికిరారు అన్నట్టుగా కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు పనికిరారు, అంతా రేవంత్ రెడ్డి, సర్వాంతర్యామి రేవంత్ రెడ్డి, సర్వం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఆ మాటలు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. సో ఇది మాకు బాగా ఇబ్బంది కలిగిస్తూ ఉందని కొందరు సీనియర్ నాయకులు, మంత్రులు వీళ్ళంతా కూడా మళ్ళీ అక్కడ మొరబెట్టుకోవడం, కొద్దిగా జరగడం గలిబిలి, దానివల్ల ఈయన మాట మార్చిండి ఇప్పుడు అనేది వినిపిస్తున్నటువంటి మాట. గతంలో చాలాసార్లు ఈయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎప్పుడు కూడా ఇట్లా వివరణ ఇచ్చుకోలేదు. చిట్చాట్లో చెప్పారు చాలాసార్లు, అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఢిల్లీలో చిట్చాట్లో చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇట్లా వివరణ ఇచ్చుకోలేదు. కానీ ఈసారి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు జరిగిన చర్చ ఏంది, వెళ్ళి బట్టి విక్రమార్క మీద ఫిర్యాదు చేసిరు అనే ఒక ప్రచారం జరిగింది. ఏదైతే మన నైనీ కోల్ బ్లాక్ విషయంలో జరిగినటువంటి ఆ గందరగోళం మీద ఈయన పోయి అక్కడ ఫిర్యాదు చేసిరు, దాని మీద బట్టి మీద కావచ్చు, ఆ ఇంటిలో వచ్చిన కథనం వెనకాల ఉన్నది ఎవరు, ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఫిర్యాదు చేసిండు అని చెప్పి ప్రచారం జరిగింది. కానీ కట్ చేస్తే ఫైనల్గా ఆయన మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి చెప్పుకున్నారు. దానికి ముందు జరిగిన కథ ఏంది, బట్టి విక్రమార్కనే ఢిల్లీకి ఫిర్యాదు చేసిండు, ఇగో ఇట్లా చేస్తున్నారు, నన్ను బదనాం చేసిరు అందరు కలిసి అని చెప్పి బట్టి ఢిల్లీకి ఫిర్యాదు చేసిండని మొదట జరిగింది. రేవంత్ రెడ్డి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి పెద్దలకు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసిండని జరిగింది. సో ఇవన్నీ అయిన తర్వాత నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకుంటారు. చెప్పుకొని రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇవాళ ఇట్లా మాట మారి. అంటే అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది, ఎప్పుడూ అసలు ఇట్లాంటి తలొగ్గని తల వంచని రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటికి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా, ఎప్పుడు విమర్శిస్తూనే ఉన్నా కూడా, ఇంకా వేరే వాళ్ళు విమర్శిస్తున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయరు రేవంత్ రెడ్డి. కానీ ఈసారి వివరణ ఇచ్చుకున్నారు. నేను అన్న సందర్భం అది కాదు, దాన్ని తప్పుగా ప్రచారం చేసిరు, అది తప్పుగా దాన్ని అది చేసిరు, నేను అన్నది ఈ ఉద్దేశంతో అని వాళ్ళ దాని మీద ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకున్నారు ఆయన. ఇదంతా కూడా ఏదో కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దానికి కారణం కూడా ఏదైతే ఆయన మరీ ప్రతిసారి అదే చెప్పుకోవడం, పార్టీలో ఉన్న వాళ్ళ ఆగ్రహం, ఈయన ప్రతిసారి చెప్పుకుంటూ పోవడం వల్ల వాళ్ళ నుంచి మరీ ఎక్కువ వ్యతిరేకత వస్తూ ఉన్నది. అది ప్రజల్లో కూడా ఇంకొక నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉన్నది. అంటే కొంచెం అహంకారంతో చెప్పుకుంటున్నాడు ఈయన, ఈ అహంకారం ఎక్కువైపోతూ ఉన్నది అనే కాన్సెప్ట్లో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనేది కొంత రేవంత్ రెడ్డికి అర్థమైనట్టుంది. అందుకే ఇవల్ల వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయనే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగానే రాష్ట్రంలో పాలన జరుగుతున్నది. ప్రతి ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ ఏమైనా పనిచేయాలన్నా కూడా పైనుంచి ఆదేశాలు వస్తూ ఉన్నాయి, కేసులు పెట్టాలన్నా, గుంజుకు రావాలన్నా ఎవరినైనా. సో ఇవన్నిటి కూడా పైనుంచి ఆదేశాలు వస్తూ ఉన్నాయి. కంప్లీట్గా మానిటరింగ్ అంతా జూబ్లీహిల్స్ నుంచే నడుస్తూ ఉంది అనేది జరుగుతూ ఉంది. ఇటు ఆయన చెప్పిన మాటలతోటి ఇక ఆగ్రహం వస్తూ ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి వాస్తవ పరిస్థితి తెలుసు కాబట్టి పార్టీలో ఉన్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీంతో ఫర్ ది ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకున్నారు. ప్రతిసారి వాటిని సమర్థించుకుంటారు, వాటిని జస్టిఫికేషన్ చేసుకునేలాగా మాట్లాడతారు. పక్క పార్టీలను తిట్టినా, బూతులు తిట్టినా కూడా జస్టిఫికేషన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీలో ఇంటర్నల్గా ఏదో ఒకటి జరిగింది కాబట్టి ఆయన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.